హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వూండ్ కేర్ హాస్పిటల్, కేపీహెచ్బీ, హైదరాబాద్. సో మనం ఇంతకుముందు వీడియోస్లో డయాబెటిక్ ఫుట్ అల్సర్ గురించి తెలుసుకున్నాం. ఇందులో పెరిఫెరల్ న్యూరోపతి, అందులో కూడా మనం సెన్సరీ న్యూరోపతి వల్ల వీళ్ళకి ఫుట్ అల్సర్ అనేటువంటిది ఇనిషియేట్ అవుతుంది అని చూసుకున్నాం. అదర్ కాజ్ ఏంటిది అంటే వీళ్ళకి మోటార్ న్యూరోపతి. ఈ మోటార్ నర్వ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీలో ఉన్నటువంటి వేరియస్ మసిల్స్కి సప్లై చేసే నర్వ్స్ని మనం మోటార్ నర్వ్స్ అంటాం. సో ప్రతి గ్రూప్ ఆఫ్ మసిల్స్, ప్రతి కాల్లో కానీ ప్రతి పార్ట్లో కానీ టూ గ్రూప్ ఆఫ్ మసిల్స్ ఉంటాయి. కొన్ని ఫ్లెక్సార్స్ అంటారు, కొన్నిటిని ఎక్స్టెన్సార్స్ అంటారు. అంటే కొన్ని పాదం ముడవడానికి ఉపయోగపడితే కొన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ మసిల్స్కి ఈ సెన్సేషన్ అనేటువంటి ఈ మోటార్ నర్వ్స్ ద్వారానే వస్తూ ఉంటుంది. అంటే ద సిగ్నల్ విల్ కమ్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు ద మోటార్ నర్వ్స్ నుంచి మనకి మసిల్కి వెళ్ళి స్టిమ్యులేట్ చేస్తాయి. సో ఫ్లెక్సార్ గ్రూప్ ఆఫ్ మసిల్కి సప్లై చేసే నర్వ్ స్టిమ్యులేట్ అవుతుందంటే ఆ ఫ్లెక్సార్ గ్రూప్ ఆఫ్ మసిల్స్ యాక్షన్లోకి వచ్చి మసిల్ కంట్రాక్ట్ అవుతుంది. ఎక్స్టెన్సార్ గ్రూప్ ఆఫ్ మసిల్స్ దాని యొక్క నర్వ్స్ స్టిమ్యులేట్ అయ్యాయంటే ఎక్స్టెన్సార్ గ్రూప్ ఆఫ్ మసిల్స్ యాక్టివేట్ అయ్యి కాల్ కానీ ఏదైనా పార్ట్ కానీ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఈ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతిలో మోటార్ న్యూరోపతి వల్ల ఏ నర్వ్స్ అయితే మనకు ఈ మోటార్ నర్వ్స్ అంటే మసిల్స్కి సప్లై చేస్తాయో వాటికి ఎఫెక్ట్ అవ్వడం వల్ల మోటార్ న్యూరోపతి అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఈ మోటార్ న్యూరోపతి అనేటువంటిది వచ్చిందో పేషెంట్కి మసిల్స్ మధ్య కోఆర్డినేటెడ్ మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి హార్మోనీ మిస్ అవుతాయి. అంటే దే విల్ వర్క్ ఇన్ ఎ డిస్హార్మోనీ. అంటే ఫ్లెక్సార్ గ్రూప్ ఆఫ్ మసిల్స్ ఓవర్ యాక్టివ్గా ఉండడం లేదా ఎక్స్టెన్సార్ గ్రూప్ ఆఫ్ మసిల్ ఓవర్ యాక్టివ్గా ఉండడం. సో ఆ గ్రూప్ ఆఫ్ మసిల్స్ ఒకే కోఆర్డినేషన్తో వర్క్ చేయాల్సినవి మిస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెరిఫెరల్ మోటార్ న్యూరోపతి రావడం వల్ల ఫ్లెక్సార్ మసిల్స్ అనేటువంటివి వేస్టింగ్ అనేటువంటిది లేదా ఎక్స్టెన్సార్ మసిల్స్ అనేటువంటి వేస్టింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది ఈ మోటార్ న్యూరోపతి వల్ల. సో ఎప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ మసిల్స్ అనేటువంటి వేస్టింగ్ ఏర్పడడం అంటే బల్క్ అనేటువంటి తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మసిల్ బల్క్ తగ్గిపోయిందో మసిల్ పవర్ కూడా తగ్గిపోతుంది. సో ఒక గ్రూప్ ఆఫ్ మసిల్స్ పవర్ తగ్గిపోవడం వల్ల అదర్ గ్రూప్ ఆఫ్ మసిల్ అనేటువంటిది ఓవర్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది. దీనివల్ల ఈ మసిల్ ఇన్కోఆర్డినేషన్ ఉండడం వల్ల పేషెంట్స్ యొక్క చిన్న జాయింట్స్లో కానీ యాంకిల్ జాయింట్స్లో కానీ కోఆర్డినేటెడ్ మూమెంట్ అనేటువంటిది మిస్ అవుతుంది. యాంకిల్ జాయింట్ అనేటువంటిది స్టిఫ్నెస్కి గురవుతుంది. అండ్ ఎప్పుడైతే ఫ్లెక్సార్ మసిల్స్ వేస్టింగ్ అయిపోయి ఫ్లెక్సార్ మసిల్ బిగుసుకుపోయిందో అప్పుడు ఫుట్ అనే టోస్ అనేటువంటివి డిఫార్మిటీస్కి గురవుతాయి. సో డిఫార్మిటీస్ ఎప్పుడైతే గురైందో అప్పుడు కొన్ని ఏరియాల్లో ప్రెషర్ పాయింట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టోస్లో చూసుకున్నట్టయితే టోస్ యొక్క పల్ప్ ఎక్కడైతే పాదం కింద పడుతుందో, కింద మోపుతామో మనము, వాటి దగ్గర ఈ డిఫెక్ట్స్ వల్ల క్లాటోస్ అంటారు, లేదంటే హ్యాలక్స్ వాల్గస్ డిఫార్మిటీస్ అంటారు, లేదా వారస్ డిఫార్మిటీస్ అంటారు. సో హ్యామర్ టోస్ డిఫార్మిటీ అంటారు. సో ఎప్పుడైతే ఈ ప్రెషర్ అనేటువంటిది ఈ టోస్ మీద డైరెక్ట్గా పడిందో నార్మల్గా ఉన్నటువంటి మసిల్ కోఆర్డినేటెడ్గా ఉంటే మసిల్ బల్క్ అనేటువంటిది ప్రెషర్ని తీసుకుంటుంది. బట్ ఈ పేషెంట్స్లో మోటార్ న్యూరోపతి వల్ల మసిల్ వేస్టింగ్ అనేటువంటిది ఏర్పడడం వల్ల చర్మం కింద ఉన్న సబ్క్యూటేనియస్ టిష్యూ అండ్ థిన్ మసిల్ మాస్ విత్ బోన్. సో బోన్ అనేటువంటిది డైరెక్ట్గా మసిల్ కుషన్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఈ చర్మం మీద సబ్క్యూటేనియస్ టిష్యూ మీద ప్రెషర్ వేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రెషర్ వేయడం జరిగిందో అండ్ మసిల్ ఇన్కోఆర్డినేషన్ ఉండడం వల్ల వీళ్ళు పాదం మోపేటప్పుడు కొంచెం ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో ఈ పేషెంట్స్కి, ఈ మోటార్ న్యూరోపతి ఉన్న పేషెంట్స్కి ప్రెషర్ పాయింట్స్ అనేటువంటివి, కెలాసిటీస్ అనేటువంటివి ఏర్పడతాయి. సో ప్రెషర్ పాయింట్స్ అనేటువంటివి డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాయి, కెలాసిటీస్ డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాయి. సో ఈ ప్రెషర్ పాయింట్స్ నార్మల్గా ఎక్కడైతే బోనీ ప్రొజెక్షన్స్ కానీ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ టోస్ యొక్క పల్ప్లో, టిప్స్లోనే ఇందాక చెప్పినట్టు. రెండోది ఈ టోస్ స్టార్ట్ అయ్యే ముందర మెటాటార్సల్ హెడ్స్ అంటారు ఈ ఏరియాలో. మూడో పాయింట్ ఈ హీల్ లొకేషన్లో. సో ఈ 3 పాయింట్లు హై ప్రెషర్ పాయింట్స్ అన్నట్టు. సో ఎప్పుడైతే ఇవి ప్రెషర్కి లోనయ్యాయో ఈజీగా ట్రామా అయ్యే ఛాన్స్, ఈజీగా ఇంజురీ అయ్యే ఛాన్స్ అనేటువంటిది వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పేషెంట్కి సెన్సరీ న్యూరోపతి కూడా ఉంటుంది కాబట్టి దెబ్బ తగిలినా ఏదైనా గాయమైనా కూడా వీళ్ళు దాన్ని రెస్పాండ్ అవ్వలేరు. ఆ పెయిన్ సెన్సేషన్ అనేటువంటిది ఉండకపోవడం వల్ల ఈ ఏరియాస్లో ట్రామా అయ్యి అల్సర్ని సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ ప్రెషర్ పాయింట్స్ వల్ల అల్సర్స్ అనేటువంటివి ఎక్కువ రోజులు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇటువంటి ప్రెషర్ పాయింట్స్లో కానీ, ఇటువంటి ఏరియాస్లో కానీ, ఇటువంటి మసిల్ కోఆర్డినేషన్ మీరు పాదాలు మోపేటప్పుడు కానీ, ఫుట్ డిఫార్మిటీస్ కానీ, టో డిఫార్మిటీస్ కానీ ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ కలవండి. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, కేపీహెచ్బీ, హైదరాబాద్.